సో నా పేరు వీరారెడ్డి అండి, సూర్యాపేట నుంచి వచ్చిన. యాకన్నా సార్ క్వశ్చన్ అడిగింది ఫస్ట్ స్టార్టింగ్లో, ఎంతమంది మిడిల్ క్లాస్ తర్వాత లో క్లాస్ తర్వాత హై క్లాస్ ఎంతమంది చేయలేపిరండి? మీరు ఒక్కరు లేపిరు సార్. హై క్లాస్ అంటే మీరు ఒక్కరు. నా సెమినార్ విన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, 10 సార్లు 20 సార్లు వినుంటారు. నాకెందుకులే, వెనకాల డబ్బు లేదు కదా అని. ఒక శ్రీనివాస్ గారు ఇందాక చెప్పిండు, ఒక కిడ్నీ ఎంత వాల్యూ, ఒక హ్యూమన్ బీయింగ్ వాల్యూ అనమాట. అది 500 కోట్లు. సో మనం కోటీశ్వరమా కాదా? సో సార్ 30 లక్షలు నష్టాలతో వచ్చిండు, ఇంకొక ఆయన ఇంకేదో నష్టంతో వచ్చిండు. నేను హైయెస్ట్ నష్టంతో వచ్చినండి, 2 కోట్ల రూపాయల నష్టంతో వచ్చిన, 3 కోట్లు సంపాదించిన. సింపుల్, అది అందరికి సాధ్యపడుతుంది. కాకపోతే ఏంటంటే ఇక అలవాటు అయిపోయింది మనకు కూడా. సినిమా చూసినట్టు చూస్తాం, అయిపోయింది. ఏందోరా ఎప్పుడు ఇంటనే ఉన్న మీటింగ్, కూర్చోబెట్టి చెప్తారు. కోట్లు సంపాదించాలంటే బయట పని చేస్తే రావు, స్మార్ట్ వర్క్. సో నేను కూడా సడన్గా వచ్చి వెనక కూర్చున్నా. ఎందుకంటే యూనిఫామ్ లేదు నాకు ఈరోజు. క్యాజువల్గా వచ్చిన, అసలు ఏం జరుగుతుందో, ఒక కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎట్లా ఉంటుందో ఫీలింగ్ అని వెనక వచ్చిన. సో అయినా కానీ గుర్తుపట్టారు, మా సోదరులు గుర్తుపట్టి పట్టుకొచ్చింది మళ్ళీ ముందుకు. ఎనీహౌ కొత్త వాళ్ళకి మాత్రం చెప్పదలుచుకున్నది ఏంటంటే, సీరియస్ తీసుకోండి. కనుక 1 year కనుక కష్టపడితే 1,20,00,000 ప్యాకేజ్ ఇది. దిస్ ఇస్ అ ప్యాకేజ్ డీల్, క్లియర్ కట్. ఇది ఒక కార్పొరేట్ కంపెనీ కూడా ఎవరు పైన 1,20,00,000 ఎవరు ఇవ్వరు, బై ఎక్స్పీరియన్స్ ఇస్తారు, రైట్? బట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఒక డ్రీమ్ ఒకటి పెట్టుకుంటే చాలు. 1,20,00,000 అకౌంట్ కావాలని ఎవరైతే సీరియస్గా వచ్చిరో వాళ్ళందరికీ గాడ్ బ్లెస్సింగ్ ఉంటుంది. ఎందుకంటే తదాసు 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 అంటుంటే మనకు కొత్త వింతగా అనిపిస్తుంది. 1 కోటి రూపాయలు సంపాదించుకోవాలంటే కూడా వింతగా అనిపిస్తుంది. మధ్యలో లేచిపోతుంటారు కామన్గా. నా సెమినార్లో లాక్ అయిపోతుంది. మా మిత్రులు చాలా మంది, అది 2 గంటలు కానీ 3 గంటలు కానీ లోపలికి వచ్చేటప్పుడే ఇన్స్ట్రక్షన్ ఇస్తాం, బాబు నువ్వు 1,20,00,000 ఎలిజిబిలిటీ ఉన్నావు, మధ్యలో పోతా అంటే కుదరదు, మధ్యలో పోతా అంటే ఇప్పుడే పోంటాం. సో సెమినార్స్ కూడా సీరియస్గానే ఉంటుంది. సో చాలా ఫ్రెండ్లీగా, చాలా క్లియర్గా, స్పష్టంగా చెప్పిండు. సో ఈరోజు మళ్ళీ నేను కూడా కొత్తగానే ఫీల్ అవుతున్నా. 40 మీటింగ్లునే కదా సార్, నాకెందుకు మరి అన్న ఎందుకు కూర్చోవాలి? జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మీరు, అంతేనా కాదా? 40 మీటింగ్లు విన్నా, అదే చెప్తారు. డైరెక్ట్ కొడితే 5,000, మ్యాచింగ్ వస్తే 3,000, రోజుకి 50,000 అయిపోయాయి. దానికోసం